చెప్పండి అధ్యక్ష. నేతన్నల మోసం, నేతన్నల ద్రోహి అన్నారు అధ్యక్ష. ఏం చెప్పారు చెప్పండి. అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది ఏమంటే అధ్యక్ష, నేతన్న నేస్తం ఒకటి ఇచ్చారు అధ్యక్ష. ఆ నేతన్న నేస్తానికి ఎంత ఇచ్చారు అధ్యక్ష చెప్తున్నాను కదా. ఫస్ట్ లోనేమో 97,000 మందికి అన్నారు అధ్యక్ష, 97,000 మందికి అన్నారు అధ్యక్ష. మళ్ళా 77,000 మందికి 191 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ పెన్షన్ ఎంత ఇచ్చారు అధ్యక్ష, 250 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇది దీని వల్ల 441 కోట్లు మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. మేము ఇవన్నీ ఇస్తూ ఎన్టీఆర్ భరోసా మాత్రమే 445 కోట్లు ఇచ్చామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ఎల్ఓపి గారు మీరు కూర్చోండియా, మీరు లేచి అడుగుతారండి. ఎల్ఓపి గారికి ఇవ్వండి అని ఆయన అడుగుతాడుగా, మీరు అడుగుతారండి. ఇదే కరెక్ట్ గా అధ్యక్ష. మంత్రి గారు వాస్తవ విరుద్ధమైన అంశాలని ఆయన చెప్తారు అధ్యక్ష. మరి వాళ్ళ అధికారులు ఏమి వారికి సమాచారం ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ వాస్తవంగా మనం మాట్లాడుకుంటే దీనిపై మేము ప్రొటెస్ట్ తెలియజేసుకున్నాం అధ్యక్ష. మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష. దయచేసి అమ్మా నేను మాట్లాడుతాను దయచేసి మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే 2014-19లో 2014-19లో ఈ అంశం అయితే ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేతలకు ఏదైతే హామీ ఇచ్చిందో, మీకు రుణమాఫీ చేస్తానని కానీ లేదు వాళ్ళకి అధ్యయనం చేస్తానని జీవోని ఇచ్చి వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని చేయకుండా వాళ్ళు మోసం చేసిన విషయాన్ని మీ దృష్టి తీసుకుని అది వాస్తవం అధ్యక్ష. రుణమాఫీ చేయలేని విషయాన్ని వాస్తవం. అది కాకుండా వాళ్ళకి 1000 కోట్ల ప్రత్యేక నిధి కూడా పెడతానని చెప్పారు అధ్యక్ష. ఆ అంశాన్ని కూడా వాళ్ళు చేయలేదు అధ్యక్ష. ఆ 2014-19 నేను చెప్తాను వినండి. ఆవిడ చెప్పింది అలా చెప్పారు కదా అధ్యక్ష. మంత్రి గారు ఏం చెప్పారు, గత 5 సంవత్సరాలు చెప్పారు కదా, మరి మేము చెప్పాలి కదా. ఏ ఒక్క మాట అయినా సరే నేను చెప్పిన దాంట్లో రికార్డులో తప్పుగా ఉంటే మేము ప్రొటెస్ట్ తెలియజేస్తున్నాం. మా ప్రొటెస్ట్ తెలియజేస్తున్నాం. చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ చేయండి. ప్రొటెస్ట్ తెలియజేస్తున్నాం. అది కాకుండా మీరు ఏదైతే నేతన చెప్పిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడి మీరు కరెక్ట్ చేయండి. నేతన్న నేస్తం పథకాన్ని మాట్లాడేదంటే ఏదైనా మీరు కరెక్ట్ చేయండి. 200 కోట్ల తిరిగి మాత్రమే ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. 200 కోట్ల వద్ద ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. అది వాస్తవ విరుద్ధం అధ్యక్ష. 969 కోట్ల 70 లక్షల రూపాయలు ఇచ్చారనేది లెక్కలు చూసుకోమని అధ్యక్ష. వాళ్ళు ఒకసారి రివ్యూ చేసుకోమని అధ్యక్ష. ఈ నేపథ్యంలో అదే కాకుండా నేతన్న పెన్షన్ 1300 ఇది చెప్పింది ఎలా కూడా రికార్డు అధ్యక్ష.